థ్యాంక్ యూ. రైట్. 2 Thessalonians chapter 1 verses 11 to 12ని మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. స్క్రీన్ తట్టు స్క్రిప్చర్ రెఫరెన్స్ ఇవ్వబడి ఉంది. మనం అందరం కలిసి ఈ 2 వచనాల్ని కలిసి చదివి ఈ 2 వచనాల్లో పౌలు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనము యెహోవా సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఈ 2 వచనాల మీద ధ్యానం చేద్దాం. 2 Thessalonians chapter 1 verses 11 and 12. Wherefore also we pray always for you, that our God would count you worthy of this calling and fulfill all the good pleasures of his goodness and the work of faith with power. Yeah. 12th verse. That the name of the Lord Jesus Christ may be glorified in you and he in him, according to the grace of our Lord God and the Lord Jesus Christ. చిన్న ప్రార్థన చేసుకుందాం. లవింగ్ లివింగ్ హెవెన్లీ ఫాదర్, స్పీక్ టు us, Lord, for your servant listen. Lord, as we read the word, speak to us as you spoke to Paul and the Thessalonians church. Lord, we ask you for your grace and mercy. In Jesus' most precious name I pray. Amen. ఈరోజు సర్మన్ టైటిల్గా మీరు గమనించినట్లయితే ఇక్కడ సర్మన్ టైటిల్ ప్రేయింగ్ for the spiritual growth of God's people. Praying for spiritual growth of God's people అనేది మనము చూస్తున్నాం. ఇక్కడ 2 Thessalonians chapter 1 verses 11 to 12. ప్రపోజిషన్ స్టేట్మెంట్ అంటే ఈ వాక్య భాగంలో ఇంపార్టెంట్ నేనేం నేర్చుకోగలుగుతాను లేకపోతే ఏంటి ఈ మూల ఒక ఇంట్రడక్టరీ స్టేట్మెంట్గా గమనించినట్లయితే, because God desires every believer to grow into Christ-like, we should faithfully pray for the spiritual growth of God's people so that they may live worthy of their calling, fulfill God's purpose and glorify Jesus Christ. Because God desires every believer to grow into Christ likeness. సో యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడై ఆరోహణమయ్యేటప్పుడు యాక్ట్స్ చాప్టర్ 2లో మనకు ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఆత్మ సంఘాన్ని స్టార్ట్ చేసి యాక్ట్స్ చాప్టర్ 2లో సంఘం స్థాపించబడుతూ అలాగనే ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఆత్మ మనలో నివసించడం మనం గమనిస్తున్నాం. ఎందుకు అంటే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు వారు ఆత్మ ద్వారా నింపబడి ఆత్మ ద్వారా అతని రూపంలో పరిపూర్ణత చెందడానికి అనేది మనము గమనిస్తున్నాం. సో నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అంటే అది ఆత్మ ద్వారానే, నా పని కానే కాదు. ఎందుకంటే శరీరంలో ఉన్నా కాబట్టి నేను శరీరంగా నాకు దేవుడు కావాలి, నాకు ఒక రక్షకుడు కావాలి అని నా శరీరము నా తలంపులు అలాగా మార్చు. కానీ ఆత్మ ద్వారా కృప ద్వారా ఎప్పుడైతే ఆ మెల్లని స్వరమును నేను విన్నప్పుడు నేను నాకు యేసుక్రీస్తు గురించి తెలుపబడినప్పుడు నేను అంగీకరించడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ నాలో ఉన్న ఎంత కూడా మంచితనం అనేది లేదు. నేను అదేంటి ఎవరైనా మనిషి రూపంలో ఉన్న వారికి ఇది రక్షింపబడ్డం అంటే మారు మనసు పొందడం అంటే ఇట్ ఈస్ ఓన్లీ బై డివైన్ గ్రేస్, దేవుని కృప వల్ల.
తర్వాత ఎప్పుడైతే మనము రక్షింపబడ్డామో ప్రార్థన ద్వారా మనం ఫెయిత్ఫుల్గా ప్రార్థిస్తూ ఎలాగా అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదుగుతున్నాం ఆఫ్ గాడ్స్ పీపుల్ సో దట్ దే మే లివ్ వర్దిలీ ఫర్ దేర్ కాలింగ్. మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే అతన్ని రిప్రజెంట్ చేయడానికి, అతనిలాగా జీవించడానికి. ఎందుకంటే అతనిలాగా మనం జీవించేటప్పుడు ఇతరులు ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో, ఎవరైతే ఇంకా యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారు మన ద్వారా ఆ ప్రేమను కనిగుండి వారు యేసుక్రీస్తుని వారి సొంత రక్షకునిగా అంగీకరిస్తారు అనేదే దట్ ఈస్ ది ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్ అండ్ గ్లోరిఫై జీసస్ క్రైస్ట్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఈ సర్మన్ 4 పాయింట్స్ గా గమనించినట్లయితే 11th verse లో ప్రే విత్ పర్పస్, 11th verse సెకండ్ పార్ట్ లో ప్రే ఫర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ, 12th verse లో ప్రే ఫర్ క్రైస్ట్ గ్లోరీ, తర్వాత 12th verse లో ప్రే ఇన్ డిపెండెన్స్ అపాన్ గాడ్స్ గ్రేస్. ఈ 4 ప్రేయర్ పాయింట్స్ ఎంఫసిస్ లో మనము ఈరోజు ఈ లేఖనాల్ని మనము చూడబోతున్నాం. సో అదేంటి ప్రార్థన విషయము మీకు అందరికీ తెలుసు. ప్రార్థన విషయము నేను మీకు చెప్పేవానంత కాదు, కానీ లేఖనాలుగా గమనిస్తున్నప్పుడు తెస్సలోనియ సంఘానికి పౌలు ఏ విధంగా ఈ ఫస్ట్ చాప్టర్ ఎలాగా క్లోజ్ చేస్తుండు, లేకపోతే ఏ విధంగా అతను వారికి ఒక ఎంకరేజ్మెంట్గా గమనించాలి. తెస్సలోనియ సంఘము పర్సిక్యూషన్లో అంచెలంచెలుగా ఇంక్రీజ్ అవుతుంది. అదే టైంలో అక్కడున్న బిలీవర్స్, అక్కడున్న రక్షింపబడిన వారు అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదుగుతూ తిమోతి ద్వారా పౌలు వినడము, మళ్ళా వారిని స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్గా ఈ లెటర్ రాస్తున్నట్టుగా మనము ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకొని ఉన్నాం. అయితే ప్రార్థన విషయం వచ్చేటప్పుడు ప్రార్థన యునైట్స్ అ మ్యాన్ విత్ గాడ్. ప్రార్థన ఒక వీక్ పర్సన్, లేకపోతే ఇంత కూడా జ్ఞానం లేని మనిషి యెహోవా సార్వభౌమత్వము, యెహోవా యొక్క ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రెజెన్స్, అతని జ్ఞానానికి ప్రార్థన ద్వారా మనము ఏకీభవించగలుగుతాం. యూ క్యాన్ బి యునైటెడ్ విత్ గాడ్ ఇన్ ప్రేయర్ అనేది మనము గమనిస్తున్నాం. చాలాసార్లు ప్రార్థనని నెగ్లెక్ట్ చేస్తాం. ఇది ఎసెన్షియల్ అయినా కానీ నెగ్లెక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ నీడెడ్, బట్ చాలా సార్లు నెగ్లెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువగా ప్రార్థన చేసి దాన్ని ఆత్మీయంగా ఫెయిత్ ద్వారా ముందుకు నడవలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. బ్యాలెన్స్ లేకుండా కూడా చాలా సార్లు మనము ఉంటాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ చర్చ్ ఈజ్ ద వన్ హూ ప్రేస్ ద మోస్ట్. The most important person in our church is the one who prays the most. అదేంటి ఈ సంఘంలో కూడా చాలా మంది ప్రార్థన పరులు ఉన్నారు. అదేంటి రీసెంట్గా శ్రీనివాస్ గారితో మాట్లాడేటప్పుడు వారి వైఫ్ 3 గంటల నుంచి ప్రార్థిస్తూ వారు అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మనము ఇంకొక 1-2 yearsలో ఇల్లు కొనబోతున్నాం అని వారు, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇంకా గుర్తుంది అని ఒక 20-30 years బ్యాక్ ఇది మా వైఫ్ చెప్పారు అని వారు చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ది ప్రార్థన యొక్క శక్తి. సో ఇన్ఫ్లుయెన్షియల్గా ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ అవర్ చర్చ్ ఈజ్ ది పర్సన్ హూ ప్రేస్ ద మోస్ట్. సో ప్రార్థనకి అంత శక్తి ఉంది. If you are an influential person, you have to be a prayerful person. If you are the most important person, you have to be a prayerful person అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రార్థన విషయంలో మాట్లాడేటప్పుడు చాలాసార్లు ఇంకొక పదము ఇంటర్సీడింగ్ అనే పదాన్ని మనము వాడతాం. ఇంటర్సీడింగ్ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇంటర్సీడింగ్ అనేది ఇంటర్సీడింగ్ ప్రేయర్స్ అనేదిగా మనము చూస్తామంటే కంటిన్యూస్ ప్రేయర్గా, లేకపోతే ఒకరినొకరిని
అదేంటి మార్చి మార్చి ప్రార్థన చేయడము, లేకపోతే అదేంటి ఇంటర్సీడింగ్ అని యూజువల్గా ఆ వర్డ్ని వాడతారు. అయితే రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 27లో మనము చదివినట్లయితే, రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 27 ఏమంటుందంటే, అండ్ హీ దట్ సర్చెస్ ది హార్ట్ knoweth what is in the mind of the Spirit, because he maketh intercession for the saints according to the will of God. సో ఇక్కడ ఈ లేఖనాలు రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 27 తెలుగులో చదువుంటే మనకి ఇంకా బాగుండు, కానీ అక్కడ ఆత్మ, హోలీ స్పిరిట్ ఈస్ ప్రేయింగ్ అనేది మనము గమనిస్తున్నాం. హోలీ స్పిరిట్ ఈస్ ప్రేయింగ్ ఫర్ హూమ్, ఫర్ యూ అండ్ మీ అనేది మనము చూస్తున్నాం. ఇదే రోమన్స్ చాప్టర్ 8:34లో చూసినట్లయితే యేసుక్రీస్తు ఇంటర్సీడ్ చేస్తున్నాడు. 34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడు చేయువాడును ఆయనే. సో 27th వర్స్లో హోలీ స్పిరిట్ ఈస్ ప్రేయింగ్. 34th వర్స్లో పౌలు రోమీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ఎలాగా ఇంటర్సీడ్ చేస్తున్నాడో అనేది మనము గమనిస్తున్నాం. ఇది విజ్ఞాపన ప్రార్థన అనేది మనము గమనిస్తున్నాం. ఇదే లూక్ చాప్టర్ 22 వర్స్ 32లో కూడా గమనించినట్లయితే, ఐ హ్యావ్ ప్రేడ్ ఫర్ దెమ్. హీబ్రూస్ చాప్టర్ 7 వర్స్ 25లో గమనించినట్లయితే, హీ ఎవర్ లివెత్ టు మేక్ ఇంటర్సెషన్ ఫర్ దెమ్ అనేది అక్కడ చెప్పబడుతుంది. సంఘాలుగా మనం గమనించినట్లయితే ప్రీస్టుడ్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్, అయితే ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అని నమ్ముతాం. అంటే ప్రీస్ట్ అంటే యాజకుడు. యాజకుడు ఏం చేస్తాడంటే ప్రార్థిస్తాడు, ఇతరుల కోసము ప్రార్థిస్తాడు. సో ప్రతి ఒక్క బిలీవర్ వెన్ ఈజ్ ఎన్ యాజకుడు, దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ టు ప్రే అనేది మనము గమనిస్తున్నాం. సో ఈ విజ్ఞాపన ప్రార్థన విషయము గమనించినట్లయితే, జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా మనకు అబ్రహాముని గమనించినట్లయితే అబిమెలెకు కోసము జెనసిస్ చాప్టర్ 20 వర్స్ 7లో విజ్ఞాపన ప్రార్థన చేసినట్టుగా మనం గమనిస్తాం. ఎక్సడస్ చాప్టర్ 32 వర్సెస్ 11 to 14లో గమనించినట్లయితే మోషే ఇజ్రాయెల్ కోసం ప్రార్థించినట్టుగా మనం గమనిస్తాం. డ్యూట్రానమీ చాప్టర్ 9 వర్స్ 20లో గమనించినట్లయితే మోషే ఆరోన్ కోసము ప్రార్థించినట్టుగా మనం గమనిస్తాం. సామ్స్ 25th చాప్టర్ 22nd వర్స్, లేకపోతే సామ్స్ 28th చాప్టర్ 9th వర్స్ని గమనించినట్లయితే, దావీదు రాజు హీ వాస్ విజ్ఞాపన ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నారు? ఇజ్రాయెల్ కోసము చేస్తున్నట్టుగా మనము గమనిస్తాం. యోబు గ్రంథం గమనించినట్లయితే, జోబ్ చాప్టర్ 1 వర్స్ 5లో గమనించినట్లయితే, జోబ్ ప్రేడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. ఇదే జెరెమియా చాప్టర్ 29 వర్స్ 7లో గమనించినట్లయితే, ఇజ్రాయెల్ ప్రే ఫార్ బాబిలోన్ దేశాని కోసము ఇజ్రాయెల్ అందరూ ప్రార్థించినట్టుగా మనం గమనిస్తున్నాం. దానియేల్ గ్రంథం గమనించినట్లయితే 9వ అధ్యాయంలో డానియల్ ప్రేస్ ఫర్ ఇజ్రాయెల్ అనేది మనము చూస్తున్నాం. ఇదే జాన్ చాప్టర్ 17లో కూడా గమనించినట్లయితే యేసుక్రీస్తు హీ ఈస్ ప్రేయింగ్ ఫర్ ఆల్ బిలీవర్స్. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్. మనము ప్రార్థనకి ఇంత శక్తి ఉంది అనేది మనం లేఖనానుసారంగా మనము గమనిస్తున్నాం. ఇక్కడ సెకండ్ థెస్సలోనియన్స్ చాప్టర్ 1 వర్స్ 11లో చూసినట్లయితే, ఈ వేర్ఫోర్ ఆల్సో వి ప్రే ఆల్వేస్ ఫార్ యూ. ఎవరి కోసము మనము ప్రార్థించాలి అనేదిగా గమనించినట్లయితే, ఈ విజ్ఞాపన ప్రార్థనగా మనం గమనించినట్లయితే 1 తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 1
గమనించినట్లయితే ఫర్ ఆల్ మెన్ అని రాయబడుతుంది. ఒకసారి 1 తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 1 to 4 దాకా చదివినట్లయితే 1 తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 1 to 4 ఒకసారి చదువుదాం. ఫస్ట్ మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానమును గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. అయితే ఇక్కడ ఫస్ట్ వర్స్లో ఫర్ ఆల్ మెన్ అందరి కోసం ప్రార్థించాలి. సెకండ్ అండ్ థర్డ్ వర్స్ గమనించినట్లయితే పొలిటికల్ లీడర్స్ కోసం, ఎవరైతే గవర్నమెంట్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మేనేజరికల్ పొజిషన్స్లో ఉన్నారో వారి కోసం. ఫోర్త్ వర్స్ గమనించినట్లయితే ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో అనేది మనము గమనిస్తున్నాం. రోమన్స్ చాప్టర్ 10 verse 1లో గమనించినట్లయితే పౌల్ ప్రేడ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు బి సేవ్డ్ అనేది మనము గమనిస్తున్నాం. అదేంటి స్టెఫెన్ని గమనించినట్లయితే యాక్ట్స్ చాప్టర్ 7 verse 60లో స్టెఫెన్ చనిపోతున్నప్పుడు కూడా వారి మీద ఆ పాపలు ఉండకుండా అనేది అదేంటి స్టెఫెను ప్రార్థించి చనిపోయినట్టుగా కూడా మనం గమనిస్తాం. బహుశా పౌలు ఫస్ట్ రాయినెత్తి స్టెఫెన్ని తెలియకుండా యేసుక్రీస్తు గురించి లేకపోతే రక్షణ గురించి సంఘం గురించి బోధిస్తున్నప్పుడు స్టెఫెన్ని బహుశా పౌలు ఫస్ట్ రాయిని వేసాడని అంటారు. కానీ ఇక్కడ ప్రార్థించేటప్పుడు స్టెఫెను వారి కోసం ప్రార్థిస్తూ వారి పాపాల్ని నుంచి దూరం పెట్టమని స్టెఫెను ప్రార్థించినట్టుగా కూడా మనము గమనిస్తాం. అయితే ఈ ప్రార్థన లేకపోతే ఈ విజ్ఞాపన ప్రార్థనగా మనం గమనించినట్లయితే కీర్తనకారుడు 12th chapter verse 1లో సామ్స్ చాప్టర్ 12 verse 1లో గమనించినట్లయితే అక్కడ ఏమని చూస్తున్నామంటే ఎందుకు మనం ఈ విజ్ఞాపన ప్రార్థన చేయాలి అంటే సామ్స్ చాప్టర్ 12 verse 1. Psalms chapter 12 verse 1. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. Yeah. So Lord, for the glory godly man sees, for the faithful fail from among the children of men అనేది మనము గమనిస్తాం. సో ప్రార్థన ద్వారా we are supporting each other. We are praying for the spiritual leaders కోసం కూడా మనము ప్రార్థిస్తున్నాం. పౌలు సువార్తలో గమనించినట్లయితే పౌలు అతని కోసము ప్రార్థించమని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నట్టుగా కూడా మనం గమనిస్తాం. రోమన్స్ చాప్టర్ 15 verse 30 నుంచి 32 చదివినా, 2 Corinthians chapter 1 verse 11ని చదివినా, నేను స్క్రిప్చర్ వర్సెస్ ఇస్తున్నాను, టైం లేదు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఈ వచనాలలో 1 Thessalonians chapter 5 verse 25లో బ్రెదరన్ ప్రే ఫర్ అస్. ఇది 2 Thessalonians chapter 3 verse 1లో ఫైనలీ బ్రెదరన్ ప్రే ఫర్ అస్ దట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ మే హ్యావ్ ఫ్రీ కోర్స్ అండ్ బి గ్లోరిఫైడ్ ఈవెన్ యాజ్ ఇట్ విత్ యూ అని అతను మొరపెట్టుకున్నట్టుగా కూడా మనము గమనిస్తాం. బైబిల్లో ఒక్క వ్యక్తికి ప్రార్థన అవసరం లేకుండా ఉండింది. ఎవరంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. ద ఓన్లీ వన్ హూ నెవర్ నీడెడ్ ప్రేయర్ వాస్ జీసస్ క్రైస్ట్ అనేది మనము గమనిస్తున్నాం. సో మనము ఈ 2 Thessalonians chapter 1 verses 11 to 12 వచనాల్లో మనం గమనించేటప్పుడు ఏదైతే ప్రేయింగ్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ గాడ్స్ పీపుల్ గా ఉన్నప్పుడు ఇంట్రడక్షన్ గా మనము విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చెయ్యాలి అనే దృక్పథంలో మనం మాట్లాడుతూ ఇక్కడ 11th verse లో వేర్ ఫోర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే
పర్పస్ఫుల్ గా ప్రేయర్ చేయాలి. ఈ వేర్ ఫోర్ అనే మీనింగ్ ఏంటి అంటే అంటూ దిస్ ఎండ్ లేకపోతే టువర్డ్స్ దిస్ గోల్ అని మనము గమనిస్తున్నాం. మీరు టైం తీసుకొని 2 Thessalonians చాప్టర్ 1 verses 1 to 10 దాకా చదివి 11th వర్స్ని వేర్ ఫోర్ అనేదిగా వచ్చినట్లయితే ఇదేంటి అతను 3rd వర్స్కి 4th వర్స్కి కనెక్షన్ చేసి అతను మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. 3rd వర్స్లో వీఆర్ బౌండ్ టు థ్యాంక్ గాడ్ ఆల్వేస్ ఫర్ యూ brethren, as it is meet, because that your faith groweth exceedingly, and the charity of every one of you all towards each other aboundeth, so that we ourselves glory in you in the church of God for your patience and faith in all your persecution and tribulation that he endured. అని ఇక్కడ 11th వర్స్లో ఆ చాప్టర్ని ఎండ్ చేస్తూ వేర్ ఫోర్ అని అంటున్నాడు. ఎందుకు ఆ వేర్ ఫోర్ అనేదిగా గమనించినట్లయితే వేర్ ఫోర్ ఆల్సో వి ప్రే ఆల్వేస్ ఫార్ యూ. సో వారి ఆత్మీయత కోసము, వారి ట్రిబులేషన్ సిచ్యువేషన్స్ కోసము, వారి మిషనరీ ప్రేయర్ మైండ్ కోసము, వారిని అదేంటి ఎంకరేజ్మెంట్ తోటి ఈ 11th వర్స్లో వేర్ ఫోర్ అని అతను అదేంటి వాక్యం స్టార్ట్ చేస్తూ ఆల్వేస్ అని మాట వాడుతున్నాడు. ఆల్వేస్ అంటే పౌలు, సిలస్సు, తర్వాత తిమోతి వారికి ఒక హ్యాబిట్గా, ఒక ప్యాటర్న్గా వారు అదేంటి ప్రార్థిస్తూ తెసలోనియ సంఘానికి రెగ్యులర్గా ప్రార్థిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. వేర్ ఫోర్ ఆల్సో వి ప్రే ఫర్ యూ అని స్పెసిఫిక్గా నీ కోసం, అంటే ఆ లెటర్ చదువుతున్నప్పుడు నా కోసం ప్రార్థిస్తున్నాడు పౌలు, సైలస్ నా కోసం ప్రార్థిస్తున్నాడు, తిమోతి నా కోసం ప్రార్థిస్తున్నారు, ఈ సంఘాని కోసం ప్రార్థిస్తున్నారు అని వారికి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మనము అక్కడ రాస్తున్నట్టుగా గమనిస్తున్నాం. దట్ మళ్ళా కంటిన్యూగా దట్ అవర్ గాడ్ వుడ్ కౌంట్ యూ వర్ది ఆఫ్ హిస్ కాలింగ్. దట్ అనే పదాన్ని మనం గమనించినట్లయితే ఇన్ ఆర్డర్, ఎందుకు అని అక్కడ దట్ అనే పదాన్ని వాడబడుతుంది. ఈ 5th వర్స్లో మనము గమనించినట్లయితే ఈ దట్ అనే పదాన్ని వాడుతూ దట్ అవర్ గాడ్ అని పదాన్ని వాడుతున్నప్పుడు ఎందుకు దట్ అనేది గమనించినట్లయితే అక్కడ వీరు ప్రార్థిస్తున్నప్పుడు మేము మీకోసం ప్రార్థిస్తున్నాము, మీరు ఎలాగైతే ఆత్మీయంగా ఎదుగుతున్నారో, దట్ యు ఆర్ వర్ది ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్ యు ఆర్ వర్ది టు ఎంటర్ ది గ్లోరీ ఇన్ ద ఫ్యూచర్ కింగ్డమ్ అని అతను మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు అంటే నెక్స్ట్ వర్స్ కౌంట్ యు వర్ది అని అంటున్నాడు. అంటే మిమ్మల్ని కౌంట్ యు వర్ది అంటే టు మెజర్ అప్ టు సర్టన్ స్టాండర్డ్స్, ఒక స్టాండర్డ్కి మీరు వచ్చారు అంటే ఆత్మీయంగా అంచెలంచెలుగా ఎదిగినందుకు మేము మీతో ప్రార్థిస్తున్నాం, మేము మీతో ఏకీభవిస్తున్నాం. ఆత్మీయంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు శారీరకంగా కష్టాలు, శారీరకంగా ఎన్నో పర్సిక్యూషన్స్ వస్తున్నాయి. స్పెషలీ ఈ తెసలోనియ సంఘానికి ఎంతగానో పర్సిక్యూషన్ లో ఉన్నందుకు వీరిని ఒక కౌంట్ యు వర్ది అంటే ఒక స్టాండర్డ్, ఒక ఈక్వాలిటీ, ఆత్మీయ లెవెల్స్ వారిలో ఇంక్రీజ్ అయ్యాయి. కాబట్టి నేను మీతో ఏకీభవిస్తున్నాను, మీరు ఏ మనోభావాలు లేకపోతే మీరు ఏ శరీరంగా ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ అవుతున్నారో మేము కూడా మీతో పాటు ఏకీభవిస్తూ మీకోసం మేము ప్రార్థిస్తున్నాము అనేదిగా అక్కడ చెప్పబడుతుంది. తర్వాత దట్ అవర్ గాడ్ వుడ్ కౌంట్ యూ వర్ది ఆఫ్ హిస్ కాలింగ్. వారిని పిలుచుకున్నాడు కాబట్టి వారిని ఆత్మీయంగా ఎదగడానికి, వారి లోబడ్డానికి, ఆత్మ వారిలో పనిచేయడము అవన్నీ గమనిస్తూ అండ్ ఫుల్ఫిల్ ఆల్ ద గుడ్ ప్లెజర్ ఆఫ్ హిస్ గుడ్నెస్. ఫుల్ఫిల్ అంటే అకంప్లిష్, కంప్లీట్ అనేది. సో మనకు
ఆత్మ ద్వారా రక్షణ అనుగ్రహింపబడ్డది. అక్కడికి రక్షింపబడ్డాను, నేను గోల్డెన్ టికెట్, నేను పరలోకానికి వెళ్తున్నాను అనుకుంటే కానే కాదు. కానీ ఎప్పుడైతే నేను ఆత్మ ద్వారా మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని సంఘములో నేను అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు నా ద్వారా ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ గుడ్నెస్. ఎలాగా అంటే నా మాట ద్వారా, నా క్రియల ద్వారా, నా నడవడిక ద్వారా, సంఘములో, లేకపోతే నా ఇంట్లో, లేకపోతే నేను ఎక్కడైతే కమ్యూనిటీలో జీవిస్తున్నానో ఒక ఎగ్జాంపులర్ లివింగ్ అనేది మనము గమనిస్తున్నాం. టు ఫుల్ఫిల్ ఆల్ ద గుడ్ ప్లెజర్ ఆఫ్ హిస్ గుడ్నెస్ అని అక్కడ చెప్పబడుతుంది. సో వి లివ్ నాట్ టు ప్లీజ్ అవర్ సెల్ఫ్స్ బట్ ద వన్ హూ సేవ్డ్ అస్. రక్షింపబడినప్పటి నుంచి మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? మన కోసం అయితే కాదు. అతని పరిపూర్ణత తోటి మనం అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనం అతన్ని మహిమ పరుస్తున్నాం అనేది మనము గమనిస్తున్నాం. ఒక సర్వెంట్ ఒక యజమాని దగ్గర పని చేసేటప్పుడు ఒక సర్వెంట్ పనిచేసేటప్పుడు అతను జాబ్ కంటెన్షన్ ఉండదు. ద సర్వెంట్ ఈజ్ నాట్ కంటెంట్ టు డూ అ జాబ్ టు హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్ బట్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హిస్ మాస్టర్. The servant is not content to do a job to his own satisfaction, but to the satisfaction of his master. అంటే ఒక సర్వెంట్ ఒక యజమాని కింద పని చేసేటప్పుడు అతను ఇష్టానుసారంగా ఏ పని అంటే ఆ పని చేయడానికి అతనికి వీలు లేదండి. యజమానుడు ఏం చెప్తాడో, యజమానికి ఎలాగా కావాలో ఆ పని అలాగా చేయాల్సిందే. అప్పుడు ఆ జాబ్కి అదేంటి అతను సాటిస్ఫాక్షన్ ఇస్తాడు. సో రక్షింపబడిన మనము ఎప్పుడైతే యెహోవాని ఆత్మ ద్వారా మనలో ఆ మెల్లని స్వరంని వింటూ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు ఎవరిని మహిమపరుస్తున్నాం? ఇట్ ఈస్ యాహువే, ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అనేది మనము గమనిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఫర్ హిస్ గుడ్నెస్ అనేది మనము చూస్తున్నాం. సో ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో we pray that God would enable his children to accomplish his good desires. మీరు ప్రార్థిస్తున్నప్పుడు చాలాసార్లు మన ప్రార్థనలు ఆరోగ్యం కోసము, ఫైనాన్స్ కోసము, ఇంటి కోసము, జాబ్ కోసము, లేకపోతే వేరే అన్ని రెగ్యులర్ ప్రేయర్స్ ఉన్నా కానీ మెయిన్ థింగ్ అజెండా ఏంటి అంటే మన ప్రార్థనలు ఒక వ్యక్తికి ప్రార్థిస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో అతని మహిమపరచబడ్డం, ఆ వ్యక్తి ద్వారా అతని క్రియలు, అతని అదేంటి టు ఫుల్ఫిల్ ఆల్ ద గుడ్ ప్లెజర్ ఆఫ్ హిస్ గుడ్నెస్ అండ్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్ విత్ పవర్ అనేది మనము గమనిస్తున్నాం. సో గాడ్స్ చిల్డ్రన్ వుడ్ అకంప్లిష్ ద గుడ్ వర్క్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనము ప్రార్థిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ద్వారా అతన్ని మహిమపరచబడుతున్నప్పుడు ఆ ఆత్మ ద్వారా అతను ఈస్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విల్ ఇన్ హిస్ లైఫ్ అనేది అక్కడ చెప్పబడుతుంది. 12th వర్స్ని గమనించినట్లయితే దట్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మైట్ బి గ్లోరిఫైడ్ ఇన్ యూ. దట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ అంటే మళ్ళా గమనించాలి, ఏ పర్పస్ కోసం అయితే అతను మనకు రక్షణ ఇచ్చాడో, ఏ పర్పస్ కోసం అయితే అతను మనల్ని తయారు చేసుకున్నాడో ఆ పర్పస్ కోసము దట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మే బి గ్లోరిఫైడ్ ఇన్ యూ. సో మన ద్వారా యేసుక్రీస్తు మహిమపరచబడతాడు అనేదిగా మనము గమనిస్తున్నాం. తర్వాత అండ్ హీ ఇన్ హిమ్ అకార్డింగ్ టు ద గ్రేస్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పబడుతుంది. అకార్డింగ్ టు ద గ్రేస్ ఆఫ్ అవర్ గాడ్. ఎస్, ఇట్ ఈస్ బై హిస్ గ్రేస్ దట్ హీ ఆన్సర్స్ ప్రేయర్స్. మనం ప్రార్థించినప్పుడు
కంపల్సరీగా ఆ ప్రార్థనలకి ఆన్సర్ రావాలని ఎక్కడ లేదు. కొన్నిసార్లు ప్రార్థనకి ఆన్సర్స్ రావు. కొన్నిసార్లు ఇమ్మీడియట్‌గా ప్రార్థనకి ఆన్సర్స్ వస్తాయి. కొన్నిసార్లు టైం పడుతుంది. కానీ గమనించాలి, అకార్డింగ్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే వి ఆర్ నాట్ డిజర్వ్డ్ ఫర్ అవర్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్. బట్ అతని కృప ద్వారా మనకు ఆ ప్రార్థనలు ఆన్సర్ అవ్వడం మనము అనేది గమనిస్తున్నాం. సో దట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, సో బోత్ ద ఫాదర్, సన్ అండ్ ద సోర్స్ ఆఫ్ గ్రేస్ అనేదిగా డీటీగా అతను అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. సో ఫైనల్ గా కొలోషియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 9 to 12 ని ఒకసారి చదివి మనము ఈ టాపిక్ నుంచి దీన్ని ముగించుకుందాం. కొలోషియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 9 to 12 ఒకసారి చదువుదాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తమును ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. ఈ కొలోషియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 9 to 12 లో మనము గమనించినట్లయితే ఇది పౌలు యొక్క ప్రార్థన. ఇది ఒక మోడల్ ప్రేయర్ లిస్ట్గా మనము గమనించవచ్చు. పౌలు ఎలాగా ఇతరుల కోసము విజ్ఞాపన ప్రార్థనగా చేసి ఉన్నాడో మనము గమనించినట్లయితే అక్కడ 9వ వచనములో అదేంటి నాలెడ్జ్ కోసం, తర్వాత 10th వర్స్లో నడక వాకింగ్ కోసం, 11th వర్స్లో బలం కోసము ప్రార్థించినట్టుగా మనము గమనిస్తున్నాం. సో ఈ 11th వర్స్ 12th వర్స్ 2 థెస్సలోనియన్స్ చాప్టర్ 1 ఎండింగ్గా ఏ విధంగా అయితే థెస్సలోనియ సంఘానికి అతను ఈ 2 వర్సెస్లో రాస్తున్నప్పుడు గమనించాలి, ఈ లెటర్స్ రాసినప్పుడు ఫస్ట్ సెంచరీలో ఇవి పబ్లిక్గా వారు సినగాగ్స్లో చదివేవారు. అఫ్ కోర్స్ మనకైతే ఈ 66 పుస్తకాలు ఈ విధంగా ఉన్నా కానీ ఆ టైంలో స్క్రోల్ ఉండేది, పెద్ద స్క్రోల్ ఉండేది, ఒకటే ఉండేది. అదేంటి లేకపోతే ఈ లెటర్ ఏదైతే క్యామెల్ స్కిన్ మీద లేకపోతే అదేంటి రాసి పంపించినప్పుడు ఆ లెటర్ని చదివి వెంటనే ఇంకొక కాపీ చేసుకునేవారు. అయితే ఈ వర్డ్స్ని మనము చదువుతున్నప్పుడు వేర్ఫోర్ ఆల్సో వి ప్రే ఆల్వేస్ ఫర్ యూ దట్ అవర్ గాడ్ వుడ్ కౌంట్ యూ వర్ది అని చదువుతున్నప్పుడు అక్కడున్న నేటివ్ లిసనర్స్, అక్కడ ఫస్ట్ సెంచరీ బిలీవర్స్ ఎప్పుడైతే వింటున్నారో ఈ విధంగా వారితో సంభావిస్తున్నారు, ఈ విధంగా వారితో పౌలు అతని మనోభావాలు లేకపోతే అతని వాక్యానుసారంగా వారిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ఈ 11th వర్స్ నుంచి 12th వర్స్ దాకా మనం గమనించేటప్పుడు మనము ఎప్పుడైతే వెన్ వీఆర్ ప్రేయింగ్ పౌలు క్యారెక్టరిస్టిక్స్, పౌలు ఒక మోడల్గా లేకపోతే పౌలు ఈ విజ్ఞాపన ప్రార్థన మనము గమనిస్తున్నప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్లో 3 క్యారెక్టరిస్టిక్స్ నేను మీతో షేర్ చేసుకోవాలని ఉన్నాను. పౌలు ప్రేడ్ ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, నాట్ మియర్లీ మెటీరియల్ ఆర్ ఫిజికల్ థింగ్స్. పౌలు ఎక్కువగా ఆత్మీయ బ్లెస్సింగ్స్ కోసం, అతని కోసము ఇతరుల కోసం. ఇక్కడైతే థెస్సలోనియ సంఘానికి అతను రాసినాడు. మనం కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 9 to 12 లో గమనించినట్లయితే అతను కొలొస్సీ సంఘానికి అదేంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ ని చెప్తూ ప్రార్థన విషయంలో ప్రేయింగ్ ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. తర్వాత సెకండ్ పాయింట్ గా గమనించినట్లయితే he did not pray that they would have some new additional spiritual experience, but that they would come to realize the blessings that they already
దేర్. అంటే అతను ప్రార్థన చేసేటప్పుడు వారికి కొత్త అనుభవము, అనుభూతి, ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇంకా అడిషనల్ బ్లెస్సింగ్స్ వారి మీద నింపబడాలి అని అతను ప్రార్థించే కంటే అతను ఆల్రెడీ మీకున్న బ్లెస్సింగ్స్ని మీరు ఏ విధంగా రియలైజ్ చేయగలుగుతారు. నేను ఎప్పుడైతే రక్షింపబడ్డానో ఐ హావ్ బీన్ బ్లెస్డ్, కానీ నేను ప్రార్థన ద్వారా ఏకీభవించినప్పుడు నాకు ఇవ్వబడిన బ్లెస్సింగ్స్ని నేను మెల్లమెల్లగా నేను తెలుసుకుంటాను. సో అలాగా పౌలు ప్రార్థించినట్టుగా మనం గమనిస్తున్నాం. టు రియలైజ్ ద బ్లెస్సింగ్స్ దట్ వేర్ ఆల్రెడీ బీన్ గివెన్ టు దెమ్. తర్వాత థర్డ్ పాయింట్, Paul prayed for the Colossians would have a balance of knowing right and doing right and being right. Spiritual discernment. పౌల్ ప్రార్థనలో ఏది సరి అయింది, ఏది సరి అయింది కాదు, ఏది ఎలాంటి డెసిషన్ చేయాలి, ఎలాంటిది ఆత్మీయంగా నడుచుకోవాలి అని వారి కోసం ప్రార్థించినట్టుగా కూడా మనము గమనిస్తున్నాం. సో 9వ వచనంలో జ్ఞానం కోసము, 10వ వచనంలో నడక కోసము, 11th వర్స్లో బలాని కోసము ప్రార్థించినట్టుగా మనము గమనిస్తున్నాం. సో ఈ 11th 12th వర్స్లో మనం ఏం నేర్చుకోబోతున్నామో అనేది గమనించినట్లయితే, ఎలాగైతే పౌలు ఈ లెటర్ ద్వారా తెస్సలోనియ సంఘానికి యు అని అంటున్నప్పుడు, మనకు ఈ విజ్ఞాపన ప్రార్థన గురించి మనము ఈరోజు ఈ స్టడీ చేస్తున్నప్పుడు మనము ఏ విధంగా ఇతరుల కోసం ఆత్మీయ ఎదుగుదల కోసము, ఆ ఆత్మీయ ఎదుగుదలలో వారికి ఇవ్వబడిన బ్లెస్సింగ్స్ని వారు కలుగొనేటట్టు, వారి నడక కోసము, వారి శక్తి కోసం, ఆత్మీయ శక్తి కోసము, తర్వాత బ్యాలెన్స్. శరీరంలో ఆత్మీయంగా బతకాలంటే చాలా కష్టం. కంపల్సరీ దేర్ ఇస్ ఏ స్పిరిచువల్ వార్ఫేర్. కంటిన్యూస్గా శరీరమేమో లోకానుసారంగా చూస్తుంది, ఆత్మేమో దైవికంగా చూస్తుంది. ఇవి రెండు మ్యాచ్ కానే కావు. ఎప్పుడు మ్యాచ్ అవుతాయంటే ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనము అతని దగ్గర ఉంటాం. అప్పటిదాకా ఈ బ్యాటిల్ని మనం ఫేస్ చేయాలంటే మనము ఒకరికొకరము విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉండాలి. సో లాస్ట్గా జోబ్ చాప్టర్ 16:21 చదివి నేను ముగించాలనేసి ఉన్నాను. యోబు గ్రంథము 16వ అధ్యాయము 21st వర్స్. జోబ్ చాప్టర్ 16:21. నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో న్యాయమాడు వాడు వలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. సో ఈ విధంగా మనము ప్రార్థించాలి. ఈ విధంగా మనము ప్రార్థించాలి. ఓ దట్ one might plead for a man with God as a man pleadeth for his neighbor. ఈ విధంగా మన ప్రార్థనలో ఉండాలనేది is what my desire, or that is what Paul is telling to the Thessalonia church. May the Lord bless this study for his glory. I request Reverend Dr. G. Jayshekhar garu to come forward and close this time with a word of prayer and benediction. ప్రార్థించుకుందాం. దేవుడు మన గమనానికి తెచ్చినటువంటి తెస్సలోనిక వ్రాసిన 2వ పత్రిక 1 నుండి 11 వచనాలు దైవజనుల ద్వారా అనేక విషయాలు పౌలు అలాగే సిల్వాను, తిమోతి ఏ విధంగా వారు ఆ సంఘస్థుల్ని ప్రోత్సహించి బలపరిచారో మన గమనానికి తెచ్చే ప్రతి అంశంను బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మా ప్రేమ కలిగిన మా పరలోక పరిశుద్ధులకు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, ఈ యొక్క తెస్సలోనిక సంఘస్థుల సాక్ష్యం ప్రభువా, మరి ప్రభు కార్యాభివృద్ధిలో వారు యోగ్యులుగా ప్రభువా, వారు శ్రమలలో, కష్టములలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులలో ఏ విధంగా నిరీక్షణ కలిగి క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో ప్రభు వారు అంతకంతకు ఎదిగి అనేకులకు మాదిరికరంగా ఉన్నారో, ఈ విషయాలన్నీ కూడా నీ దాసుని ద్వారా నాయన మా గమనానికి తెచ్చిన ప్రతి అంశమును బట్టి కూడా
నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభు కొరకు సంఘములో సాక్షులుగా మరి జీవించుతున్న వారందరికీ దేవుని విశ్రాంతిలో పాలు పంపుదరని, వారిని బట్టి దేవుని గణపరిచినట్లుగా కూడా మరి తెస్సలోనిక సంఘస్థులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే మా ప్రభు ఆత్మీయ ఎదుగుదలలోనికి తెస్సలోనిక సంఘస్థులందరూ కూడా మరి దేవునికి మరి లోనికి దేవుని యొక్క మేలులు పొందారని కూడా ఈ లేఖనం ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. విశ్వాసయుక్తమైనటువంటి తెస్సలోనిక సంఘస్థులు మాదిరికరమైన జీవితం జీవించినట్లు, దేవుని పిలుపునకు తగినట్లుగా ప్రభువా యోగ్యులుగా ప్రభువా ఎంచబడినట్లుగా కూడా ప్రభు నాయన మేము కూడా ఆ విధంగా దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఇచ్చిన రక్షణలో అంతకంతకు ఎదుగుతూ ప్రభు అనేకులకు మాదిరికరంగాను ప్రభువా మరి మా జీవితం ద్వారా ప్రభుని యేసుక్రీస్తు తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు మహిమ కలుగులాగున నాయన మా జీవితాల్లో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాయన చేస్తున్న ప్రతి కార్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసులో మా యొక్క ప్రభు నడవడిక కానీ ఆయనలో ప్రభు మేము ఎదుగుదల కానీ ఆయన మాకు అప్పగించబడిన పరిచర్యలో ప్రభు ముందుకు ఏ విధంగా వెళ్ళాలో ఈ విషయాలన్నీ కూడా ప్రభు మా గమనానికి తెచ్చినందుకు వందనాలు. మేము కూడా తెస్సలోనిక సంఘస్థుల వలె మా ప్రభు అభినందనలు పొంది వారి వలె జీవించి మీ యొక్క ఆగమనం కొరకు ఎదురు చూచి ప్రభువా మీలో స్థిరపరచబట్టుకు సాయం చేయండి. ఆన్లైన్లో ఉన్నటువంటి కుటుంబాల కొరకు విశ్వాసుల కొరకు వారు ప్రార్థిస్తూ ప్రభువా, అలాగనే ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు వారి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకే స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది అనుభవంలో మా ప్రియ ప్రభువును మార్చుకుడైన యేసు ప్రభువా దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఆయన పిలుపులో నిలిచిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి ఆయన తిరిగి వచ్చి పర్యంతము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.